క్రైస్తవుడు మరియు కరోనా వైరస్ అనేటువంటి సబ్జెక్ట్ ని విశ్లేషణాత్మక అధ్యయనం చేయబోతున్నాం. సో ప్రస్తుతం కరోనా వచ్చినప్పటి నుండి క్రైస్తవుల మధ్య విభిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఈ కరోనా ఏంటి అనే అంశం మీద ఇప్పటికే చాలా మంది చాలా విధాలుగా దీన్ని వ్యాఖ్యానం చేశారు. అందులో ప్రసిద్ధమైనటువంటి అభిప్రాయాలను నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. చూడండి, ఒకటి మొట్టమొదటిగా చాలా వరకు ఏమన్నారనంటే ఇది రెండవ రాకడకు సూచన అని అన్నారు. ఇంకా రెండవ రాకడ వచ్చేస్తుంది. ఇప్పటికీ ఈ విధమైనటువంటి టీచింగ్స్ ప్రీచింగ్స్ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా నేను ఒక వీడియో విని చాలా ఆశ్చర్యపోయాను. వ్యాక్సిన్ 666 ముద్ర అంటున్నాడు ఒక ఆయన. వాళ్ళు చర్చి వాళ్ళు ఎవరిని వేయించుకోవద్దు అంటున్నారు. మీరు వేయించుకోకండి, ఇది 666 ముద్ర, మనం అది వేయించుకోకూడదు అని ఎంకరేజ్ చేస్తే, ఇక్కడ కాదు తమిళనాడులో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్న వీడియోని నేను విన్నాను. సో ఇలా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. రెండవది, ఇది దేవుని యొక్క తీర్పు లేదా ఉగ్రత, దేవుని ఉగ్రత అని కూడా అభిప్రాయపడ్డారు చాలా మంది. దేవునికి కోపం వచ్చింది, మానవుడు పాపం ఎక్కువైపోయినందువలన ఆ పాప ఫలితంగా దేవుని యొక్క ఉగ్రత తీర్పు మానవులపై ఈ విధంగా కుమ్మరింపబడుతుంది అనేది రెండవ భాగం, రెండవ అభిప్రాయం. మూడవ అభిప్రాయం, ఇది సాతాను కార్యం అని కొంతమంది, ఏకంగా కరోనా వైరసే ఒక సాతాన్ అని మరి కొంతమంది అని అంటున్నారు. సో గత సంవత్సరంన్నర నుండి ఈ విధంగా అభిప్రాయపడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఈ విధమైన అభిప్రాయం ఉంది. తర్వాత ఇది దేవుని యొక్క సార్వభౌమత్వపు క్రియ. ఇట్ ఈస్ యాక్ట్ ఆఫ్ గాడ్స్ సావరెనిటీ, యాక్ట్ ఫ్రమ్ గాడ్స్ సావరెనిటీ, దేవుని యొక్క సార్వభౌమత్వములో నుండి వచ్చినటువంటి ఒక క్రియ అని వ్యాఖ్యానించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ప్రస్తుత అభిప్రాయాలు. ఇంకా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి అనుకోండి, బట్ మెయిన్లీ ఈ మాటలు, ఈ వ్యాఖ్యానాలు మనకి కరోనా వైరస్ కి సంబంధించి ప్రస్తుతం కనబడుతుంది. సరే, మనము ఎలా ఈ సబ్జెక్ట్ ని చదువుతాం అనే విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వల్లరా మన అధ్యయనము 3 భాగాలుగా ఉండబోతుంది ఈ వారం అంతా. ఒకటి, మనము బిబ్లికల్ అనాలిసిస్ చేస్తాం, అంటే బైబిల్ విశ్లేషణ. బైబిల్ ఆధారంగా అసలు ఈ వైరస్ ని ఏ విధంగా మనం అర్థం చేసుకోగలం, హౌ క్యాన్ వి అండర్స్టాండ్ అకార్డింగ్ టు ద బైబిల్. మొదటిది చూస్తాం. రెండవది ప్రాక్టికల్ అనాలిసిస్, ఆచరణాత్మక విశ్లేషణ. మన స్పందన ఏంటి అసలు, ఒక క్రిస్టియన్ గా హౌ టు రెస్పాండ్ టు వైరస్ లేదా టు ద సిచ్యువేషన్స్ ప్రాక్టికల్లీ, టు ద సిచ్యువేషన్స్ దట్ we are facing today. ప్రాక్టికల్ గా మనం ఆచరణాత్మకంగా ఏ విధంగా ఒక క్రైస్తవుడిగా దీనికి మనం స్పందించాలి అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. మూడవ భాగంలో మెడికల్ అనాలిసిస్, వైద్య విశ్లేషణ. ఈ మొదటి 2 భాగాలు నేను మురళీ సారు చేస్తాము. మూడవ భాగము వెల్ క్వాలిఫైడ్ డాక్టర్ గారితో మనం ఒక సెషన్ కలిగి ఉంటాం శుక్రవారం. ఆయన ఈ విశ్లేషణ చేస్తారు.
అలాగే వారితో పాటు మనం కూడా ప్రశ్నలు అడగొచ్చు, మీరు ప్రశ్నలు అడుగుతారు. మనం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఎలా మనం ముందుకెళ్ళాలి, ఏం జాగ్రత్తలు ఇవన్నీ మనకు తెలుసు. అయినా కూడా మరికొన్ని అపోహలు, భయాలు చాలా ఉన్నాయి. వాటిని బట్టి కూడా ఒక వెల్ క్వాలిఫైడ్ డాక్టర్ గారిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వారు కూడా మనకి సూచనలు, సలహాలు, వైద్య విశ్లేషణలో ఇవ్వబోతున్నారు. వారు కూడా మనలో ఒకరే, డాక్టర్ రెజినాల్డ్ గారు. ఆయనతో మనం ఈ మూడవ భాగాన్ని ఆయన చేస్తారు. సో మొదటి 2 భాగాలు మనం ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, COVID-19 అండ్ క్రిస్టియన్స్ అనే ఈ సబ్జెక్ట్ లో ముందుగా లెట్ us get into the biblical analysis. ఓకే, ఒక క్రైస్తవునికి ఏ విషయాన్నైనా విశ్లేషించాలి అని అంటే మనకి బైబిలే ఆధారం కదా. We always look into the Bible to understand the situation. కాబట్టి బైబిల్ వెలుగులో ఈ ఇప్పుడున్న పరిస్థితిని ముందుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఏమిటి అనేది నిర్ధారణ వెంటనే చేయలేము. ఒక మాటలో ఇది రెండవ రాకడా లేకపోతే తీర్పు ఇలా చెప్పేయడానికి కుదరదు. డీటెయిల్ గా మనం ఒక విశ్లేషణ చేస్తే వాక్యానుసారంగా మనకి విషయం అర్థం అవుతుంది. దట్స్ వై లెట్ us get into the analysis. ఒక డీటెయిల్ గా ఒక పద్ధతిలో విశ్లేషించే ప్రయత్నం మనం చేద్దాం, అందరం కలిసే చేద్దాం. సహజంగా బైబిల్లో ఎప్పుడు ఇలాంటి పాండమిక్స్ వచ్చినా లేకపోతే ఇలాంటివి ఏమొచ్చినా కూడా ఏం చేస్తారంటే ఈ 10 తెగుళ్లను కోట్ చేస్తారు. మన క్రిస్టియన్ ప్రీచర్స్ కానీ మనం అందరం కూడా సహజంగా ఈ 10 తెగుళ్లను కోట్ చేస్తాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో చెప్పబడిన చివరి 7 తెగుళ్లను కోట్ చేస్తాం. 7 తెగుళ్ళు అంటే వాటినే 7 పాత్రలు అని అంటారు. 7 vials ఆఫ్ wrath. 7 పాత్రలను దేవుడు కుమ్మరించబోతున్నాడు, దాన్ని కోట్ చేస్తాం. లేదా ఇక ప్రవక్తల గ్రంథాలలో కొన్ని వచనాలు ఉన్నాయి, అందులో ఒక వచనం కోట్ చేస్తున్నాను. జకరియా గ్రంథం, మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధం చేసి జనులందరినీ ఇలాగన మొత్తను. ఓకే, దేహాలు కుళ్ళిపోతాయి. ఇంకా రకరకాల వాక్యాలు ఉన్నాయి. హోషేయ గ్రంథంలో చూస్తాము. ఏమండి, మిగిలిన ప్రవక్తల పుస్తకాలలో దేవుడు తెగుళ్ళు రప్పించబోతున్నాడు, దేవుని యొక్క ఉగ్రత కుమ్మరింపబడబోతుంది అనే విషయాన్ని మనం చూస్తాం. చాలా వాక్యాలను యోవేలు గ్రంథంలో చూస్తాం. ఇట్లా ఈ వాక్యాలు మనం కోట్ చేస్తాం జనరల్. సరే, ఇంతకీ ఆ వాక్యాలకు ఈ పాండమిక్ అంటే ఇప్పుడు మనము ఎదుర్కొంటున్నటువంటి కరోనాకు సంబంధం ఉందా లేదా అని మనం ఆలోచన చెయ్యాలి. దాన్ని అర్థం చేసుకోవాలని అంటే ఏమండి, ఏమన్నా సంబంధం ఉందా బైబిల్కి? లేదా బైబిల్లో చెప్పబడిన ప్లేగ్స్ అని అంటాం వాటి, తెగుళ్లకు ఇప్పుడు వచ్చిన కరోనా మహమ్మారికి ఏమన్నా సంబంధం ఉందా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దానిని మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా ముందు కరోనా వైరస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే కరోనా వైరస్ అంటే ఏమిటి అని అర్థం కాకపోతే ఏదో ఒకటి అలాగే మనం ఎంక్లైన్ అయిపోతాం అనమాట. ముందు వైరస్ ఏంటి అసలు, దీన్ని ఏ విధంగా మనం దీన్ని అంటారు, ఈ కరోనా వైరస్ ని ఏ విధంగా మనం తీసుకోవాలి, అది బైబిల్ దృక్పథంలో ఏ విధంగా చూడాలి. ఓకే, ఇంతకీ కరోనా వైరస్ అంటే ఏంటి అనే విషయాన్ని కొద్దిగా ధ్యానం చేద్దాం. చూడండి, మనకంటే డాక్టర్స్ కి, రీసెర్చర్స్ కి వాళ్ళందరికీ బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ఇక్కడ నేను ఒక పుస్తకం ఆధారం చేసుకొని డాక్టర్ ఫిల్గోర్
పాల్ కిల్గోర్ అనేటువంటి అతను ద కరోనా వైరస్ సర్వైవల్ గైడ్ అని ఒక చక్కని పుస్తకం రాశాడు. ఇది మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గానే ఉంది. చాలా మంది డాక్టర్స్ రాశారు పుస్తకాలు. ఒక లాస్ట్ ఇయర్ 2020 నుంచి ఇప్పటి వరకు రాస్తూనే ఉన్నారు. సర్వైవల్ గైడ్స్ వస్తూనే ఉన్నాయి ప్రజలను ఈ పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయడానికి. అందులో ఎస్పెషల్లీ ఈయన అసలు వైరస్ ఏంటి, ఎలా వచ్చింది అనే విషయాలు చాలా ప్రస్తావించాడు. ఆ విషయాలను మనం కొద్దిగా పరిశీలన చేద్దాం. చూడండి, వాట్ ఈజ్ వైరస్ లేదా కరోనా వైరస్ అంటే ఏంటి అనడానికి ఆయన ఇచ్చిన నిర్వచనం. కరోనా వైరస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఆర్గానిజం ఇన్ ఏ సెన్స్ it move from one animal to another and make copies of themselves. ఓకే, మనం తెలుగులోనే తర్జుమా చేద్దాము. ఈ కరోనా వైరస్ అనేది ఒక చిన్న సూక్ష్మ క్రిమి ఒక జంతువు నుండి మరొక జంతువుకి వ్యాపిస్తుంది. దాని తత్వం ఏంటంటే ఒకసారి లోపలికి ప్రవేశిస్తే అది రీప్లికేట్ చేసుకుంటది, కాపీ చేసుకుంటే కణాలను. అది మన ఎక్కువ వైరస్ వ్యాపించడం జరుగుతుంది. అంటే ఇట్స్ లైక్ కంప్యూటర్ లో వైరస్ వస్తే ఎలాగైతే ఫోల్డర్లన్నీ కాపీ అవుతూ ఉంటాయి, ఇన్ ద సేమ్ మేనర్ ఇది కూడా శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆ విధంగా కాపీ చేసుకుంటుంది. ఇది సూక్ష్మ క్రిమి. ఓకే అని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే వైరస్ అని మనం అంటున్నాము. అయితే ఈ వైరస్ ఎట్లా వచ్చింది అనే విషయంపై ఈయన ఏమంటారనంటే, ఈ కరోనా వైరస్ అనేది 2019లో మొట్టమొదటిగా రాలేదు, 2003 మరియు 2004లోనే వచ్చింది. దానిని సార్స్ వ్యాధి అని అన్నాం మనం, గుర్తుందా? అదే కరోనా వైరసే అది కూడా. ఏమండి, అదే పేరు దీనికి పెట్టారు, కాకపోతే దీన్ని నోవెల్ కరోనా వైరస్ అని అంటున్నారు. దాన్ని ఈ సార్స్ వచ్చినప్పుడు ఏమని గుర్తించారని అంటే, ఈ చైనాలో ఎస్పెషల్లీ ఫుడ్ మార్కెట్స్ ఉంటాయి. ఈ ఫుడ్ మార్కెట్స్ లో అన్ని రకాల జంతువులని పెట్టి అమ్మడము వాళ్ళకి అలవాటు. అందులో భాగంగా వాళ్ళు గబ్బిలాలు తింటారని మనందరికీ తెలుసు. జనరల్ గా వాళ్ళు గబ్బిలాలు తినడం వల్లే వచ్చిందనేది ఇప్పుడు అందరం అనుకుంటాం. గబ్బిలాలు వాళ్ళు కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి తింటున్నారు. గబ్బిలము తింటే వైరస్ రాదు. ఆ లెక్కనైతే వాళ్ళు ఎవరో బతకూడదు, మొత్తం చైనాలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోవాలి. ఎందుకంటే వాళ్ళు గబ్బిలాలు ఇప్పుడప్పుడు తింటలేదు, ఎప్పటి నుంచో తింటున్నారు వాళ్ళు. విషయం వైరస్ రావడానికి గబ్బిలం తినడం ప్రాబ్లం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ గబ్బిలము నుండే అప్పుడు వచ్చిన కరోనా వచ్చింది, సార్స్ అనే వ్యాధి వచ్చింది. బట్ ద పామ్ సివెట్ వాజ్ ఆల్సో ఫౌండ్ టు క్యారీ ద వైరస్. ఈ పునుగు పిల్లి అని అంటారు, అందులో కూడా ఈ వైరస్ ఉండొచ్చు, ఉంటది. అలాగే ఎప్పుడైతే మార్కెట్లో ఈ పిల్లులను గబ్బిలాలను కలిపి ఒకే దగ్గర పెట్టి అమ్మడం మొదలు పెట్టారో, 2 రకాల జాతులైనటువంటి ఈ యొక్క జంతువులు అలా దగ్గర పెట్టడం వలన ఈ వైరస్లు అనేవి సృష్టింపబడడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చిన నోవెల్ కరోనా వైరస్ ఏ విధంగా వచ్చిందని ఈయన అంటున్నాడు అని అంటే, ఈ బ్యాట్స్ అంటే గబ్బిలాల నుండి పంగోలిన్ అని ఒక జంతువుని తింటారు వాళ్ళు, చైనీయులు. దానికి సోకి పంగోలిన్ నుండి కానీ బ్యాట్స్ నుంచి కానీ ఆ మార్కెట్లో వాటిని కలిపి పెట్టి అమ్మినప్పుడు ఈ వైరస్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఉండొచ్చు అనేది ఈ రీసెర్చ్, అంటే ఈ పుస్తకంలో చెప్తున్నాడు ఈయన. అయితే మనం చెప్పుకున్నాం కదా, కరోనా వైరస్ అనేది 2019లో మొట్టమొదటిగా వచ్చింది కాదు. ఇలాంటి ఒక వైరస్ అంటే మర్స్ కరోనా వైరస్ అని అంటారు, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ దాని పేరు. అది 2012లో సౌదీ అరేబియాలో మొట్టమొదటిగా వచ్చింది, 800 మంది చనిపోయారు. ఇది క్యామెల్స్ నుండి వచ్చి ఉండొచ్చు,
వచ్చింది అనేది అప్పుడు నిర్ధారించారు. తర్వాత సార్స్ వ్యాధి మనం విన్నాము, కాకపోతే అప్పుడు ఎంత మరణాలు జరగలేదు. సార్స్ వ్యాధి 2003లో చైనాలో మొట్టమొదటిగా 2002లో కనిపెట్టారు వచ్చిందని. ఆ తర్వాత కొన్ని దేశాల్లో అది ఉంది, పాకింది. మన దేశంలో కూడా అక్కడక్కడ గబ్బిలాల నుంచి వచ్చిందన్నారు. ఇప్పుడు అదే కోవకు చెందినటువంటి వైరస్ న్యూ కరోనా వైరస్ అని అంటున్నారు. డిసెంబర్ 2019లో వుహాన్లో చైనాలో వచ్చింది. దాన్నే మనం ఇప్పుడు COVID-19 అన్నాడు. ఓకే, సో మీకు అక్కడ పక్కన కనబడుతుంది కదా, అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ గబ్బిలాలు, ఈ పురుగు పిల్లిలు, సివెట్ క్యాట్స్ అని అంటారు వీటిని. ఓకే, వీటిని తింటారు. అంటే మనం చూడటానికి ఒక రకంగా ఉన్నాయి, మనకు ఏదోలాగా అనిపించవచ్చు, కానీ చైనా వాళ్ళకి పెద్ద ఏం అనిపించదు. వాళ్ళ దృక్పథం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నది ఏదైనా దేవుడు తినటానికే చేశాడన్న భావనలో వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ భావన, మరి ఏం చేస్తాం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ఆనందము వాళ్ళది. చైనాలోనే కాదండి, మన భారతదేశంలో కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళ్తే వాళ్ళు కూడా అన్ని తింటారు ఇలాగే. మేము బైబిల్ స్కూల్లో చదువుకునేటప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ ఫ్రెండ్స్. ఏదంటే అది తినేసేవాళ్ళు అండి. అది పాము తినేసేవాళ్ళు. ఇంకా ఇది ఒకటి కాదు రెండు కాదు రెండు, చాలా ఆశ్చర్యం. ఒక సోదరుడు ఏం చేసేవాడు అంటే రోజు సాయంత్రం పూట మేడ మీదకి వెళ్తే ఏం చేస్తున్నాడు వీడని వెనకాల చూస్తే చీమలు తినేస్తున్నాడు, ఎర్ర చీమలు. అవి వరుసగా వెళ్తున్నాయి, తినేసి ఏంట్రా తింటున్నా అంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అంటాడు. మరి అందులో ఉన్న శాస్త్రీయత ఏంటో నాకు అర్థం అవ్వలేదు, కానీ నువ్వు కూడా తిని ట్రై చేయి అన్నాడు. అంత సాహసం నేను చేయలేనులే బాబు, నీకు దండం అని చేయలేదు. బట్ అంటే పీపుల్ ఈట్. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆహారపు అలవాటులను అలవాటు చేసుకున్నారు. సో అందులో భాగంగా చైనా పీపుల్, చైనీస్ పీపుల్ అంటాం కదా, వాళ్ళు ఈ గబ్బిలాలు, పునుగు పిల్లలు, అంత మాత్రమే కాకుండా ఇదిగో పొంగోలిన్ అని ఒకటి ఉంటుంది. ఇవి యాక్చువల్గా అడవుల్లో దొరుకుతాయి. లీగల్గా అయితే ఇవి అమ్మకూడదట, బట్ ఇల్లీగల్గా వీటిని అమ్ముతూ తింటూ ఉంటారు. ప్రస్తుతం అంతరించిపోతున్న జాతి. అయితే ఇంతకీ అసలు వైరస్ ఎలా ఎన్వైరన్మెంట్ లో వస్తుంది అని ఇతని పుస్తకంలో చాలా చక్కగా రాశాడు. చూడండి ఏమంటాడంటే, many influenza virus may exist in animal species in our environment for years or decades before they infect human. ఈ జంతువులలో వైరస్లు ఉంటాయండి. కొన్ని జంతువులలో ఇన్ఫ్లుయెంజా వైరస్లు అనేవి ఉంటాయి. అంటే మన ఊపిరితిత్తులకు హాని చేసే వైరస్. అవి వాటికి హాని కాదు, మనకి హాని. ఎస్పెషల్ అది దూరినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇదిగో విషపడిశం పడుతుంది అన్నమాట. దాన్ని ఇన్ఫ్లుయెంజా అని అంటాం. ఊర్ధ శ్వాసనాల ప్రాంతంలో ఈ వైరస్ దూరితే విషపడిశం లాగా పట్టి దగ్గు వస్తూ ఉంటుంది. అందుకే మనకి ఇవన్నీ జరుగుతుంది. Many influenza virus strains can be found in birds, pigs and other animals. కొన్ని పక్షులలో, పందులలో, మిగిలిన జంతువులలో ఇలాంటి వైరస్లు ఉంటాయని ఇప్పటికే కనిపెట్టారు. స్వైన్ ఫ్లూ కూడా అలాగే వచ్చింది, పంది నుండి. ఓకే, అయితే ఈ కొత్త వైరస్లు ఎలా పుడతాయి అని అంటే, when one type of the influenza virus mixes with another type of influenza virus, this can lead to the creation of an entirely new influenza virus strain. ఇతను ఏమంటాడనంటే, ఒక జంతువులో ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉంటుంది, మరొక జంతువులో ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉంటుంది. ఆ రెండింటిని పక్కన పెడితే ఆ వైరస్ ఈ వైరస్ కలిసింది అనుకో అంటే ఒక కొత్త వైరస్ లా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. అదే కోవిడ్ రావడానికి కారణం అయి ఉండొచ్చు అనేది ఇతని యొక్క ఎక్స్ప్లెనేషన్. ఎబోలా వైరస్ కూడా, ఇంతకుముందు ఎబోలా వచ్చింది మనకు తెలుసు. ఎబోలా వైరస్ కూడా ఇలాగే యానిమల్స్, అంటే వైల్డ్ యానిమల్స్, అడవిలో ఉన్న జంతువుల నుండే వచ్చిందని నిర్ధారణ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏమిటి? ఏ జంతువుని ఆ జంతువు చంపుకొని తింటే సమస్య లేదు, వాళ్ళు ఎప్పటి నుంచో తింటున్నారు అలాగే.
ఇంతకు ముందు కూడా తిన్నారు. కానీ మార్కెట్ విషయానికి వచ్చేప్పటికి అన్ని జంతువులను ఒక దగ్గర పెట్టడము, ఇన్ఫెక్ట్ అయిన జంతువులు ఏవైతే పక్క పక్కన ఉంటాయో, ఒక రకమైన జంతువు మరొక రకమైన జంతువు, ఆ రెండు జంతువుల కలయిక వలన మరొక ఇలాంటి వైరస్లు తయారయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని తను చెప్తున్నాడు. అయితే ఇంతకీ మనుషులకి ఎలా వస్తుంది మరి? మనుషులు తినడం వల్ల రాదు. యాక్చువల్లీ గబ్బిలో మాంసం తింటే రాలేదు. ఇతను ఏమంటారంటే, చూడండి, సహజంగా మానవులు మనుషులు జంతువులతో రిలేట్ అవుతారు. మనం ఇంట్లో కుక్కలను పెంచుకుంటాం, అలాగే కొంతమంది ఫారెన్ లో పందులు కూడా పెంచుకుంటారు. అవి కొంచెం బాగుంటాయిలేండి, మన దగ్గర ఉన్న పందుల్లా ఉండవు, తెల్ల తెల్లగా చక్కగా ఉంటాయి. అంటే అక్కడ బురద ఉండదు కాబట్టి అందులో దొరలవు. ఇలా రకరకాల పెంచుకుంటారు, పిల్లులు పెంచుకుంటారు, ఇట్లా రకరకాల పెంచుకుంటారు. ఇప్పుడు when human life coexist closely with animals, there may be exposure to animal fluids such as blood, saliva, urine or feces. అది మ్యాటర్. ఏమిటంటే ఇప్పుడు ఈ మార్కెట్ లో అలా పెట్టినప్పుడు ఏమై ఉండొచ్చు, ఈ వాటి యొక్క సలైవా కానివ్వండి, బ్లడ్ కానివ్వండి, లేకపోతే యూరిన్ కానివ్వండి, ఇవన్నీ మరి అవి చేస్తాయి కాబట్టి వాటి ద్వారా, ఫేసెస్ కానివ్వండి, వాటి ద్వారా వైరస్ సోకేటువంటి ప్రమాదం ఉంది. అలాగే దిస్ ఎక్స్పోజర్ గ్రేట్లీ ఇంక్రీజెస్ ద ఛాన్సెస్ దట్ ఎ వైరస్ క్యాన్ జంప్ ఫ్రమ్ యానిమల్ టు హ్యూమన్స్. In the case of SARS coronavirus, MERS coronavirus and the novel coronavirus, it is believed that close human contact with infected animals allowed the new virus to infect humans who were around the animals or handling the animal. అది జరిగింది. ఏమిటంటే ఈ ఇన్ఫెక్ట్ అయినటువంటి యానిమల్స్ కి దగ్గరగా మనిషి కాంటాక్ట్ అవ్వడం వలన ఈ కరోనా వైరస్ లాంటి వైరస్, ఇంతకుముందు సార్స్ కరోనా వైరస్ వచ్చాయి కదా, అలా వచ్చాయి అనేది త్రూ దేర్ బ్లడ్ లేదా సలైవా లేదా యూరిన్ కానీ ఫేసెస్, వీటి ద్వారా. అందుకనే జంతువులతో హ్యూమన్ కాంటాక్ట్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ కుక్కలతో కూడా చాలా మంది తెలియక కుక్కలను తీసుకొచ్చి బెడ్ మీద ఉడకబెట్టుకుంటారు పక్కన. దానివల్ల వచ్చే నష్టాలు చాలా ఉన్నాయని ఈవెన్ డాక్టర్స్ చెప్తారు, చాలా స్టడీస్ కూడా చెప్తారు. ఇది నేను సింపుల్ స్టడీ, అంటే కరోనా వైరస్ అంటే ఏంటని అర్థం చేసుకోవడానికి. ఈవెన్ WHO యాక్చువల్లీ అనౌన్స్ చేసింది ఏంటంటే సీ మార్కెట్, ఫుడ్ మార్కెట్ నుంచి వచ్చింది. ఎగ్జాక్ట్ ఆరిజిన్ అనేది ఎవరికి వచ్చింది, ఎప్పుడు వచ్చింది మనకు తెలియదు, బట్ ఇట్ హాస్ కమ్ అవుట్. సో డాక్టర్ ఇంతకుముందు మనం చదివిన పుస్తకం ఆయన రాశారు కదా, పాల్ కిల్గోర్ గారి ప్రకారం ఇది చిన్న అండర్స్టాండింగ్ అబౌట్ కరోనా వైరస్. అయితే రెండవ వదంతు వినిపించింది మనకి, సంవత్సరంన్నర నుంచి వినిపిస్తూనే ఉంది. ఎస్పెషల్లీ ఐ న్యూస్ లో ఇది చెప్తూ ఉన్నారు. కరోనా కుట్ర చైనా బయోవారు, చైనానే కావాలని సృష్టించి మన మీద పంపించిందని ఇప్పటికీ అదే చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు తయారు చేయాలన్నా ఇలాంటి వైరస్లని ఆ జంతువుల నుండి తయారు చేయాలి, ఎందుకంటే జంతువుల్లోనే ఇలాంటి వైరస్లు ఉంటాయి కాబట్టి, యాజ్ పర్ స్టడీస్. ఇది నిర్ధారణ అవ్వలేదు కాబట్టి, అంటే వాళ్ళు మన మీద ప్రయోగం చేశారు ప్రపంచం మీద, నేను దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు, స్టడీని మాత్రమే తీసుకుంటాను. సో అకార్డింగ్ టు WHO, the disease caused by novel coronavirus is now officially called COVID-19. COVID-19 అని అంటున్నారు, కరోనా వైరస్ డిసీజ్ అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ యానిమల్స్ నుంచి మనుషులకు వచ్చేటువంటి ఈ యొక్క వ్యాధులను ఏమంటారంటే జూనోటిక్ డిసీజెస్ అని అంటారు. నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ ఇదంతా చెప్పడానికే ఇదంతా చెప్పా నేను. ఏమిటి, COVID-19 ఒకటే కాదు, చరిత్రలో చాలా వచ్చాయి ఇట్లాంటివి. యానిమల్స్ నుంచి మనిషికి కొన్ని వ్యాధులు సోకుతూ ఉంటాయి, జూనోటిక్ డిసీజెస్ అని అంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 75% ఆఫ్ న్యూలీ ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఆర్ జూనోసిస్. అంటే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి
75% న్యూగా వస్తున్న ఇన్ఫెక్షన్స్ అన్ని జంతువుల నుంచే అని స్టడీస్ అంటున్నాయి. 60% ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఇన్ హ్యూమన్స్ ఆర్ స్ప్రెడ్ ఫ్రమ్ యానిమల్స్. ఈ మనుషుల్లో స్ప్రెడ్ అయినది యానిమల్స్ నుండే అని కూడా అంటున్నారు. సుమారు 2.5 బిలియన్ కేసెస్ వీటి వల్ల ఇప్పటి వరకు ఇల్లయ్యారు. అలాగే 2.7 మిలియన్ డెత్స్ వరల్డ్ వైడ్ గా ప్రతి సంవత్సరం జరుగుతుందట. 2.7 మిలియన్ అంటే 270 అంటే మనం 1 మిలియన్ అంటే 10 లక్షలు, 2 కోట్లు అనుకోవచ్చు. సో చాలా మంది చనిపోతున్నారు సంవత్సరానికి. కాకపోతే అదంతా లెక్కలేసుకొని ఇప్పుడు చెప్పుకోవట్లేదు మనం. ఇప్పుడు కరోనా వచ్చింది ఇప్పుడు లెక్కలు చెప్తున్నారు కాబట్టి, కానీ అన్నిటి గురించి చెప్పట్లేదు. చూడండి, యూసి సార్స్ కరోనా వైరస్ అది ఏషియాలో ఇంతకుముందు వచ్చిందని చెప్పాం కదా మనం. ఆ సార్స్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా లైవ్ యానిమల్ మార్కెట్స్ నుంచి, అలాగే ఇప్పుడు COVID-19 ఏమో ఇంటెన్సివ్ వైల్డ్ ఫైల్ ఫార్మింగ్. కొన్నిసార్లు వైల్డ్ ఫైల్ ఫార్మింగ్ చేస్తారు, అంటే అడవి జంతువులను ఫార్మింగ్ చేసేటప్పుడు ఈ దగ్గర పెట్టడము, సరిగ్గా వాటిని టేక్ కేర్ చేయకపోవడం వల్ల ఇలాంటి వైరస్లు వస్తాయి. అలాగే వైల్డ్ ఫైల్ HIV ఎబోలా ఎట్లా వచ్చాయి? HIV ఎబోలా వైరస్లు మన ఈవెన్ వైల్డ్ జంతువులే. HIV ఎట్లా వచ్చింది మనకు తెలుసు. కోతుల్లో, చింపాంజీల్లో ఒక రకమైన చింపాంజీ నుంచి మనిషిలో అంటుకోవడం, హంటింగ్ చేసినప్పుడు సంథింగ్ రాంగ్. ఆ తర్వాత హెండ్రా, నీల్ఫా, ఏవియన్ ఇన్ఫ్లుయెంజాస్ మరికొన్ని వచ్చాయి. గుర్రాల నుంచి, ఆవుల నుంచి, పందుల నుంచి, కోడుల నుంచి వచ్చిన వైరస్లు కూడా ఉన్నాయి. వీటన్నిటిని జూనోటిక్ డిసీజ్ డొమెస్టిక్ యానిమల్స్ నుంచి వచ్చాయి. కొన్నిసార్లు వైల్డ్ ఫైల్ హంటింగ్ ద్వారా, అంటే హంటింగ్ చేయడం ద్వారా వచ్చాయి. లైవ్ యానిమల్ మార్కెట్స్ నుంచి వచ్చాయి. వైల్డ్ ఫైల్ ఫార్మింగ్ చేయడం ద్వారా వచ్చాయి. ఇలా డిఫరెంట్ కారణాలు మనం చూడొచ్చు. ఇప్పుడు ఇంతకీ COVID-19 అంటే ఏంటి? ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. ఇది అర్థం చేసుకోవడానికి ఎంత చెప్పాను. COVID-19 అనేది ఒక జూనోటిక్ డిసీజ్, అంటే ఒక జంతువుల నుండి వ్యాపించినటువంటి ఒక వ్యాధి. ఇట్ ఈజ్ ఎ డిసీజ్ ఇన్ఫెక్టెడ్ ఫ్రమ్ ది యానిమల్స్. ఇది మనం ముందుగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనము బైబిల్ విశ్లేషణ చెయ్యొచ్చు. ఇప్పుడు దీన్ని ఎట్లా మనం చూడాలి, వ్యాధిని ఎలా చూడాలి బైబిల్ వెలుగులో? సో ముందుగా అసలు వైరస్ అంటే అవగాహన లేకుండా ఇది సాతాను లేకపోతే ఇది అపవాది అని కొంతమంది, ఇది ఇంకొకటి అని కొంతమంది, అట్లా చెప్పలేము. ఇమీడియట్ గా ఒక స్టేట్మెంట్ అనేది చేయడానికి కుదరదు. ఓకే, ఇట్ ఈస్ అ డిసీజ్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ వీ మస్ట్ అండర్స్టాండ్. అయితే ఎప్పుడైతే వైరస్లు వ్యాపిస్తాయో 3 రకాల పదాలు మనం వైరస్ల గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 1 పాండమిక్, 2 ఎపిడమిక్, 3 ఎండమిక్. పాండమిక్ అంటే ఏమిటి? ఏ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ ఆఫ్ ఏ న్యూ ఇన్ఫెక్షియస్ డిసీజ్. ప్రపంచ వ్యాప్తంగా ఒక డిసీజ్ వ్యాపిస్తే దానిని పాండమిక్, మహమ్మారి అని అంటారు. ఎక్కువ మంది చనిపోతారు, ఎక్కువ మందికి వస్తుంది. మరి ఎపిడమిక్ అంటే ఏంటి? ఒక లార్జ్ ఏరియాలో ర్యాపిడ్ స్ప్రెడ్ ఆఫ్ ఎ డిసీజ్ అమాంగ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎ గివెన్ పాపులేషన్. ఇట్ మే బి రిస్ట్రిక్టెడ్ టు వన్ లొకేషన్ బట్ క్యాన్ స్ప్రెడ్ టు అదర్ కంట్రీస్. ఎక్కువ ఒకే దగ్గర ఉంటుంది, మిగతా కంట్రీస్ కి వెళ్ళినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండదు. దానిని ఎపిడమిక్ అని అంటారు. ఎండమిక్ అంటే ఏమిటి? ఏ కాన్స్టెంట్ ప్రెసెన్స్ ఆఫ్ ఏ డిసీజ్ విత్ ఇన్ ఏ జోగ్రఫిక్ ఏరియా. ఒక భౌతిక పరిమాణంలో, అంటే ఒక ఏరియాలో కాన్స్టెంట్ గా ఉండిపోతుంది అది. ఎండమిక్ రిమైన్స్ అట్ ఏ స్టడీ స్టేట్ బట్ డు నాట్ డిసపియర్ ఫ్రమ్ ఏ పాపులేషన్. ఇక అక్కడ నుంచి అది మళ్ళీ డిసపియర్ అవ్వదు, ఉంటూనే ఉంటుంది. దానికి ఏదో ఒక వ్యాక్సిన్ కనిపెట్టి దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇలా 3 రకాలు ఉంటాయి. ఇదేందుకు చెప్తున్నాము అర్థం చేసుకోవాలి. ఎపిడమిక్ అనేది ఒక దేశానికో
ఒక ప్రాంతానికో సంబంధించి ఉండదు. పాండమిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా పాకిపోతుంది. ఏమంటే జబ్బుల్లో ఈ వైరస్ల్లో రకరకాలు అనమాట. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఏదైతే పాకినాయో కలరా, ఎయిడ్స్, పాండమిక్ ఇన్ఫ్లుయెంజా అని ఒకటి వచ్చింది. వీటిని పాండమిక్స్ అని అంటారు, మహమ్మారులు అని అంటారు. మరికొన్ని వచ్చాయి, సార్స్ వచ్చింది ఇంతకు ముందు, అది అంతా మొత్తం ప్రపంచం అంతా బాగలేదు, అందుకే దాన్ని ఎపిడమిక్ అని అంటారు. ఏమండి, సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. రెండవది, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కోవిడ్-19 వ్యాపించింది కాబట్టి దీనిని ఏమంటున్నారు? పాండమిక్ అని అంటున్నారు, మహమ్మారి. ఇది ఒక డిసీజ్, జూనోటిక్ డిసీజ్. ఏమండి, అది ఒక మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇక్కడ ఒక్క విషయం నాతో పాటు అందరూ అర్థం చేసుకోవాలి. Of course, this is not the first time the world has faced a pandemic. ప్రపంచము మొట్టమొదటిసారిగా పాండమిక్ ఫేస్ చేయట్లేదు. ఇందాక అమితా గారు పెట్టారు కదా మనకి చాట్ లో, ఇట్స్ ఎ పాండమిక్ ఆఫ్ ఎన్ అక్కర్స్ అని. ఏమండి, చాలా సార్లు పాండమిక్స్ చరిత్రలో వచ్చాయి, ఇది ఫస్ట్ టైం కాదు. ఉదాహరణకు ఒక చార్ట్ చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. చూడండి, 1899 నుండి 1923 మధ్యలో కలరా వచ్చింది. యూరోప్, ఏసియా, ఆఫ్రికా ఖండాల్లో వచ్చింది. దానిని అపెడమిక్ అని అన్నారు. 80,000 మంది చనిపోయారు. 1910 నుండి 12 మధ్యలో చైనా బుబోనిక్ ప్లేగ్ అని వచ్చింది. చైనాలో 40,000 మంది చనిపోయారు. 1918 నుండి 20లో స్పానిష్ ఫ్లూ అని ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. 5 కోట్ల మంది పైగా చనిపోయారు. అర్థమవుతుంది మీకు? 5 కోట్ల మందికి పైగా చనిపోయారు. ఇది నోట్ చేసుకోవాలి. 1957 నుండి 58 మధ్యలో ఏషియన్ ఫ్లూ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది చనిపోయారు. 1968 నుండి 69 మధ్యలో హాంకాంగ్ ఫ్లూ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది చనిపోయారు. హెచ్ఐవి వచ్చినప్పుడు 1960లో ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా చనిపోయారు. 3 crores. ఏమండి, 2002-04 సార్స్ వచ్చినప్పుడు 1000 మంది చనిపోయారు. అందుకనే సార్స్ ఎప్పుడు పాండమిక్ అనం మనం. ఏమండి, 2009లో ఫ్లూ పాండమిక్ వచ్చింది, 2,03,000 మంది చనిపోయారు. ఇప్పుడు కరోనా వైరస్ అక్కడ 3,000 అని ఉంది. అది ఎప్పటి వరకు అంటే 3/3/2020 వరకు ఈ లిస్ట్ ఇచ్చింది. ఇప్పుడు నిన్న నేను చెక్ చేస్తే WHO ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం 35,30,582 మరణాలు అట్ ప్రెసెంట్. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటి, ఇప్పుడు వచ్చిన కరోనా కంటే కూడా ఎయిడ్స్ వల్లనే ఎక్కువ మంది చనిపోయారు. 5 కోట్లు అంటే ఏంటది? ఇట్స్ నాట్ ఏ సింపుల్ నంబర్ అండి. అఫ్ కోర్స్ కరోనా ఇంకా పోలేదు, మేబీ 1 year ఉంటుందేమో, ఇంకొక 1 year మహా అయితే ఇంకొట్టు. ఎప్పుడు మహమ్మారి వచ్చినా 2-3 years ఉంటుంది, అది రీసెర్చ్ చెప్తుంది. ఈవెన్ మనకి డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు, ఎప్పటి నుంచో చెప్తున్నారు. కాకపోతే మనది మత ప్రాతిక మీద నడిచే దేశం కదా, అందుకని పెద్దగా వైద్యాన్ని పట్టించుకోరు. అందుకని ఈ సెకండ్ స్ట్రెయిన్ వస్తుంది అంటే ఎవరు నమ్మలా, పోయింది అన్నారు. అండ్ ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుంది అంటే కూడా నమ్మరు. చూడండి, కావాలంటే నమ్మరు. అటు క్రైస్తవేతరులు నమ్మరు, ఇటు క్రైస్తవులు నమ్మరు. మనకి అంటే మెడికల్ కి, సైన్స్ కి మనం పెద్దగా ఇంపార్టెన్స్ మన దేశం ఇయ్యదు. దట్స్ వై ఇంత వినాశనాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అదే ఇజ్రాయెల్ చూడండి, వేరే దేశాలు చూడండి, ఎందుకు ఆ దేశాలు అట్లా, మనం అప్పుడు ఎక్కిరించాం కదా, ఐరోపాని, అమెరికాని, మిగిలిన దేశాలను ఎక్కిరించాం. మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నాం, మనలో ఇమ్యూనిటీ ఉంది, అది ఇదని ఏదో అన్నారు మన వాళ్ళు చాలా అని. వాళ్ళందరూ పాపం చచ్చిపోతున్నారు అన్నారు. వాళ్ళు ఇప్పుడు చక్కగా ఎదుర్కొంటున్నారు, మనమేమో అయిపోతున్నాం. ఏం చేయాలో తెలియట్లేదు. వై? బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ చరిత్రలో పాండమిక్స్ ఇంతకంటే ఘోరంగా వచ్చాయి. కాకపోతే ఇంత హైప్ ఎందుకు రాలేదంటే మీడియా లేదు అప్పుడు. ఇలాగా ఏమండి, అంత భయం ప్రజలకు ఎందుకు రాలేదు? మీడియా లేదు. మోరోవర్
అప్పుడు ఎందుకు అంతమంది చనిపోయారు అని అంటే ఇప్పుడున్నంత టెక్నాలజీ కానీ లేదా మెడికల్ దాని ఏమన్నా వైద్యం లేదు, ప్రివెంటింగ్ వైద్యం కూడా లేదు. అవి వచ్చినప్పుడు ఏం చేయాలి ఏంటని అర్థం చేసుకోవడానికే సంవత్సరం పట్టిందట. ఆ పుస్తకంలో రాశారు అతను, నేను చదివాను. ఎస్పెషల్లీ స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు అది అర్థం చేసుకొని బయటపడటానికే 1 ఇయర్ పట్టింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక 2-3 ఇయర్స్ తర్వాత అది తగ్గుతూ వచ్చింది. చూసి అంటే ఇప్పుడు కరోనా వలన చనిపోయిన మరణాల సంఖ్యతో పోలిస్తే అంటే మనం చూస్తే హెచ్ఐవి వలన చనిపోయినది 3 కోట్లకు పైగా అయితే స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు 5 కోట్లకు పైగా చనిపోయారు. మరి అప్పుడు అవి కూడా రెండవ రాకడకు సూచన అనాలిగా. వెంటనే మనం ఈ పాటికి వచ్చేసి ఉండాలి రెండో రాకడ. ఇప్పుడు దీనికంటే పెద్దది కదా, అది భయంకరం కదా. ఇప్పుడు మనం అది రెండో రాకడకు సూచన అన్నప్పుడు అది సూచన. మరి ఎన్ని పాండమిక్లు అన్ని సూచనలేనా? అందుకనే నేను ఈ స్టడీ అంతా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఈ బైబిల్ విశ్లేషణని ఏంటేంటో చెప్తున్నాడు ఏంటి అన్నట్టుగా కొంతమంది నా వెంట చూస్తున్నారు. ఇక వీడియోలు ఆఫ్ చేసిన వాళ్ళు చూడట్లేదు, మరి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు మనసులో. ఈ పాయింట్స్ అన్ని మనం అర్థం చేసుకొని విశ్లేషణ చేయాలి. పాండమిక్స్ చాలా వచ్చాయి చరిత్రలో ఏమండి. ఇలాంటి జూనోటిక్ డిసీజెస్ అంటే యానిమల్స్ నుంచి మనిషికి వచ్చి హెచ్ఐవి వైరస్ కూడా అలాగే వచ్చింది. చాలా నష్టం కలగజేసి ఎంతో మంది చనిపోవడం అనేది ఇప్పటి వరకు చరిత్రలో జరిగింది ఏమండి. ఎస్, ఇప్పుడు క్లారిటీ వచ్చిందిగా మొత్తానికి కోవిడ్ అంటే ఏంటని ఏమండి. ఇప్పుడు ఏం చేద్దామని అంటే, మరి యాజ్ క్రిస్టియన్స్ హౌ డు వి అండర్స్టాండ్ దిస్? క్రైస్తవులుగా మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకున్నాం? ఎలా చేసుకోగలము? ఒక జూనోటిక్ డిసీజ్ ని, ఒక మహమ్మారిని బైబిల్ వెలుగులో ఎలా చూడగలం అనేది ముందు విశ్లేషణ చేయాలి. తర్వాత మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది రెండవ విశ్లేషణ చేయాలి. ఓకే, నేను చెప్పినట్లుగా దీంతో పాటు మనం బోనస్ గా మూడవ విశ్లేషణ, వైద్య విశ్లేషణ కూడా చేస్తాము. నేను చెప్పాను కదా, డాక్టర్ గారు చేస్తారు ఆ విశ్లేషణని. సో ఒక రకంగా మనకి ప్రాక్టికల్ గా, స్పిరిచువల్ గా, ఫిజికల్ గా కూడా ఉపయోగపడేటట్లు ఈ కోర్సుని డిజైన్ చేశాం ఏమండి. హోప్ మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. అందుకనే గూడ్స్ బండి లాగా పోతున్నాను ముందుకు ప్రస్తుతానికి. ఒక్కసారి వాక్యాల్లోకి వెళ్ళిన తర్వాత మరి గేర్ మారుస్తాను. మరీ రావిలపేట ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతే చైన్ లాగేయండి ఆ చాట్ బాక్స్ లో ఒక SMS వేసి, ఆ తర్వాత మళ్ళీ వెనక్కొద్దాం మరి. ఓకే, రైట్. సో వీ అండర్స్టాండ్. ఇంతకీ కరోనా ఏంటో అర్థమైంది మనకి. ఇప్పుడు మనం ఎలా దీన్ని చూద్దాం చూడండి. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? కరోనా వచ్చిన నెలలోనే, అంటే March 25, 2020లో ట్రంప్ క్యాబినెట్, అప్పుడు ట్రంప్ గారు కదా వాళ్ళకి ప్రెసిడెంట్, ట్రంప్ క్యాబినెట్ బైబిల్ టీచర్ బ్లేమ్స్ కరోనా వైరస్ పాండమిక్ ఆన్ గాడ్స్ రాత్ అని ద ఇంటర్సెప్ట్ మ్యాగజైన్ పత్రిక ఏమండి, న్యూస్ పేపర్ వాళ్ళు పోస్ట్ చేశారు. సమ్హౌ ఇట్ ఇన్వాల్వ్స్ చైనా, గే పీపుల్ అండ్ ఎన్వైరన్మెంటలిస్ట్స్ అని ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్ అంతా ఇక్కడ పెట్టలేదు కానీ బట్ హెడ్డింగ్ పెడుతుంది. ఇంకా రెండవది మనం చూస్తాం ఏంటంటే, ఏ వైట్ హౌస్ ఫెయిత్ అడ్వైజర్ ఈజ్ అండర్ ఫైర్ ఫర్ అపియరింగ్ టు సజెస్ట్ కరోనా వైరస్ ఈజ్ డ్యూ టు గాడ్స్ రాత్ ఓవర్ హోమోసెక్సువాలిటీ ఎన్వైరన్మెంటలిజం. అంటే ఏంటి, అమెరికాలో హోమోసెక్సువాలిటీ, స్వలింగ సంపర్కం ఎక్కువైపోయిందని, అలాగే ఎన్వైరన్మెంటలిజం అంటే సృష్టిని పాడు చేశారు కదా, ఈ గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ డీపింగ్, వీటి వలన దేవుడు కోపము, ఉగ్రత మన మీదకి వచ్చింది కరోనా వైరస్ ద్వారా అని ఒక అడ్వైజర్ వైట్ హౌస్ లో ప్రసంగం చేశాడు. వాళ్ళే కాదు, మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు చాలా మంది, మనం కూడా ఏమండి ఇలాంటి ప్రసంగాలు విన్నాము, అనాలిసిస్ చేశారు. ఓకే, what does Bible say about pandemic diseases and sickness? Okay, let us get into that now. ఇప్పుడు బైబిల్ ప్రకారం అసలు బైబిల్ ఏం చెప్తుంది పాండమిక్స్ గురించి?
ఇలాంటి వ్యాధుల గురించి ఏమన్నా చెప్తుందా, ఉంటే ఏ విధంగా ఉంది అనే విషయాలు మనం చూద్దాము.